ఫిల్మీ ఫోకస్ ఎఫ్డిఎఫ్ఎస్పీ ఆఫ్ లైలా. విశ్వక్షేణ్ ఫస్ట్ టైం ఒక లేడీ గెటప్లో యాక్ట్ చేసిన సినిమా లైలా. ఈ సినిమా టీజర్ ట్రైలర్ కంటే కూడా బాయ్కాట్ లైలా అనే ఒక అంశం అనేది ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. సో ఆ కారణంగా ఎక్కువ పబ్లిసిటీ సంపాదించుకున్న సినిమా ఇది. విశ్వక్షేణ్ ఈ సినిమాలో 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేశారు. ఒకటి సోను మోడల్, 2 లైలా. స్పెసిఫిక్గా లైలా క్యారెక్టర్ కోసం విశ్వక్షేణ్ చాలా కష్టపడ్డానని, 2 నుంచి 3 గంటలు మేకప్ కోసం టైం పట్టేదని ఇంటర్వ్యూలో కానీ ప్రెస్ మీట్స్లో కానీ చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఆ కష్టం అనేది స్క్రీన్ మీద సరిగ్గా కనబడలేదు అనమాట. హీరోయిన్ ఆకాంక్ష శర్మ ఒక 2 పాటలకి 4-5 సీన్లకి మాత్రమే పరిమితం అయిపోయింది. మోస్ట్లీ ఆ అమ్మాయిని ఒక గ్లామ్ డాల్ లాగా ఈ సినిమాలో యూజ్ చేసుకోవడం జరిగింది తప్పితే ఆ అమ్మాయికి నటించడానికి పెద్ద స్కోప్ ఇవ్వలేదు. నిన్నమన్నటి వరకు ఒక కరడుగట్టిన విలన్గా తెరపై కనిపించిన అభిమన్యు సింగ్ లైలా సినిమాలో ఒక పాత బస్తీ పహిల్వాన్గా కనిపించారు. సో అతని క్యారెక్టర్ చుట్టూ రాసుకున్న కామెడీ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ట్రైలర్ లాంచ్ టైం నుంచి కూడా కామాక్షి సినిమాలో చాలా కీలకమైన పాత్ర, చాలా సర్ప్రైజింగ్ రోల్ అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే అంత సర్ప్రైజ్ అయితే అవ్వలేదు ఎవరో ఆడియన్స్ కూడా. అంటే సినిమాకి పాజిటివ్గా మారాల్సిన క్యారెక్టర్ కూడా నెగిటివ్గా మారింది. ఇప్పటికే లైలాగా కనిపించే సీక్వెన్సెస్లో బ్రైట్నెస్ మరీ ఎక్కువ పెంచేశారు. అలాగే నార్మల్ సీక్వెన్సెస్లో లైటింగ్ గురించి కానీ డిఐ గురించి కానీ సరైన కేర్ తీసుకోలేదన్నమాట. లైలాగా విశ్వక్సేన్ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు కాస్ట్యూమ్స్ సెలెక్ట్ చేయడంలో కానీ ఆ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ సక్సెస్ అయ్యారు. స్పెసిఫిక్గా ఈ సినిమాలో విశ్వక్సేన్ ఒక అమ్మాయిగా ఎందుకు మారాడు అనే దానికి ఒక సరైన కారణం లేదు. రామ్ నారాయణ్ ఆ రీజనింగ్ అండ్ డైలాగ్స్ విషయంలో ఇంకాస్త ప్రాపర్గా వర్క్ చేసి స్క్రీన్ ప్లే విషయంలో కొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుంటుంది.